ఓం శాంతి. డేట్ 6/4/22. बाबा చెప్తున్నారు, मीठे बच्चे ज्ञान की गुह्य बातों को सिद्धि करने के लिए विशाल बुद्धि बन बहुत युक्ति से समझाना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, జ్ఞానం యొక్క సూక్ష్మ విషయాలను నిరూపించటానికి విశాల బుద్ధిగా అయి చాలా యుక్తితో అర్థం చేయించండి. ज्ञान की गुह्य बातों को सिद्धि करने के लिए विशाल बुद्धि बन बहुत युक्ति से समझाना है. జ్ఞానం యొక్క సూక్ష్మమైన విషయాలను నిరూపించటానికి విశాల బుద్ధిగా అయ్యి చాలా యుక్తితో అర్థం చేయించండి. కహా జాతా హై సాంప్ బి మరే లాఠీ బి నా టూటే. చెప్తారు కదా, పాము చావాలి కానీ కర్ర విరగకూడదు అని చెప్తారు కదా, పాము చావాలి కానీ కర్ర విరగకూడదు అని. प्रश्न, आहाकार के समय पास होने के लिए कौन सा मुख्य गुण जरूर चाहिए? आहाकार के समय पास होने के लिए कौन सा मुख्य गुण जरूर चाहिए? प्रश्न, ఆహాకారాల సమయంలో పాస్ అవ్వటం కోసం ముఖ్యంగా ఏ గుణం తప్పకుండా కావాలి? ఆహాకారాల సమయంలో పాస్ అవ్వటానికి ముఖ్యంగా ఏ గుణం తప్పకుండా అవసరం? బాబా చెప్తున్నారు జవాబు, ధైర్యత అనే గుణం కావాలి. లడాయి కా సమయ హి తుమ్హారీ ప్రత్యక్షత హోంగి. యుద్ధం సమయంలోనే మీ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. లడాయి కా సమయ హి తుమ్హారీ ప్రత్యక్షత హోంగి. యుద్ధం సమయంలోనే మీ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. జో మజబూత్ హోంగి వహి పాస్ హో సకేంగి. ఎవరైతే ఆ సమయంలో దృఢంగా ఉంటారో వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. ఎవరైతే ఆ సమయంలో దృఢంగా ఉంటారో వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. घबराने वाला नापास हो जाती है. భయపడే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. యుద్ధం సమయంలో మీ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది, కానీ అప్పుడు ఎవరైతే ఆ టైంలో దృఢంగా ఉంటారో వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. భయపడే వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు అంటున్నారు బాబా. अंत में तुम बच्चों का प्रभाव निकलेगा, तब कहेंगे ओहो प्रभु तेरे लीला, सब जानेंगे गुप्त वेश में प्रभु आया है. అంతిమ సమయంలో మీ పిల్లల యొక్క ప్రభావం పడుతుంది. అంతిమ సమయంలో మీ పిల్లల యొక్క ప్రభావం పడుతుంది. అప్పుడు చెప్తారు, ఓహో ప్రభు మీ లీలలు అపారమైనవి అని. అందరూ అప్పుడు తెలుసుకుంటారు గుప్త వేషంలో ప్రభు వచ్చారు అని. అంతిమ సమయంలో మీ పిల్లల యొక్క ప్రభావం పడుతుంది. అప్పుడు చెప్తారు, ఓహో ప్రభు మీ లీలలు అపారమైనటువంటివి అని. అందరూ తెలుసుకుంటారు గుప్త వేషంలో ప్రభు వచ్చారు అనేది. సెకండ్ ప్రశ్న, సబ్సే బడా సౌభాగ్య కౌన్ సా హై? రెండో ప్రశ్న అడుగుతున్నారు బాబా, అన్నిటికంటే పెద్ద సౌభాగ్యం ఏంటి? సబ్సే బడా సౌభాగ్య కౌన్ సా హై? అన్నిటికంటే పెద్ద సౌభాగ్యం ఏంటి? బాబా చెప్తున్నారు జవాబు, స్వర్గమే ఆనా భీ సబ్సే బడా సౌభాగ్య హై. స్వర్గంలోనికి రావటము అన్నిటికంటే పెద్ద సౌభాగ్యం. స్వర్గమే ఆనా భీ సబ్సే బడా సౌభాగ్య హై. స్వర్గంలోనికి రావటం అన్నిటికంటే పెద్ద సౌభాగ్యం. స్వర్గ కా సుఖ తుమ్ బచ్చి హీ దేఖ్తే హో. స్వర్గం యొక్క సుఖం మీ పిల్లలే చూస్తారు.
స్వర్గం యొక్క సుఖం మీ పిల్లలే చూస్తారు. वहां आदि मध्य अंत दुख नहीं होता. స్వర్గ సుఖం మీ పిల్లలే చూస్తారు. అక్కడ ఆది మధ్య అంతిమం కూడా దుఃఖం ఉండదు. అక్కడ ఆది మధ్య అంతిమం కూడా దుఃఖం ఉండదు. ఏ బాతే మనుష్య కి బుద్ధి మే ముష్కిల్ హీ బైఠతీ హై. ఈ విషయాలు మానవుల బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటాయి. ఏ బాతే మనుష్య కి బుద్ధి మే ముష్కిల్ హీ బైఠతీ హై. ఈ విషయాలు మానవుల బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటాయి. గీత్ నయా ఉమరికి కలియా హై. ఈరోజు పాట కొత్తగా వికసించేటటువంటి మొగ్గలం. ఓం శాంతి. भगवान वाच. आगे श्री कृष्ण भगवान वाच कहती थी, अब तुम बच्चों को निश्चय हुआ है श्री कृष्ण भगवान वाच नहीं है. श्री कृष्ण तो त्रिकालदर्शी अर्थात स्वदर्शन चक्रधारी नहीं है. बाबा చెప్తున్నారు భగవాన్ వాచ. ముందైతే శ్రీకృష్ణ భగవాన్ వాచ అని చెప్పేవారు. ఇప్పుడు మీ పిల్లలకు ఇదే నిశ్చయం ఉంది కదా, కృష్ణ భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ వాచ కాదు. శ్రీకృష్ణుడేమి త్రికాలదర్శి లేదా స్వదర్శన చక్రధారి కూడా కాదు. अब ये अगर भक्त लोग सुनेंगे तो बिगड़ेंगे, कहेंगे तुम इन्हों को श्रद्धा क्यों कम करती हो. ఇది ఈ విషయాలు భక్తులు విన్నట్లయితే వాళ్ళ కొంచెం సంక్షేమంలో వస్తారు, చెప్తారు మీరు వీళ్ళ యొక్క శ్రద్ధను ఎందుకు తక్కువ చేస్తూ ఉన్నారు అని చెప్పి. जबकि इनका निश्चय कृष्ण में है कि वो स्वदर्शन चक्रधारी है. स्वदर्शन चक्र हमेशा विष्णुओं को या कृष्ण को ही दे देती है. दुनिया को तो ये मालूम नहीं कि कृष्ण और विष्णु का क्या संबंध है. బాబా చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళకి నిశ్చయం ఉంటుందో స్వదర్శన చక్రధా, ఎప్పుడైతే మానవులకు నిశ్చయం ఉంటుందో కృష్ణుడు స్వదర్శన చక్రధారి అని, స్వదర్శన చక్రం మరి విష్ణువుకి మరి కృష్ణుడికి ఇచ్చారు. అయితే ప్రపంచవాసులకి ఈ విషయం తెలియదు, శ్రీకృష్ణుడికి మరియు విష్ణువుకి ఉండే సంబంధం ఏంటి అన్న ఈ విషయం తెలియదు అంటున్నారు బాబా. నా जानने के कारण सिर्फ विष्णु को व कृष्ण को स्वदर्शन चक्रधारी कहा देता है. అది తెలియని కారణంగానే విష్ణువుకి లేదా కృష్ణుడికి స్వదర్శన చక్రధారి అని చెప్పేశారు. కానీ అసలు స్వదర్శన చక్రధారి ఎవరనేది తెలియదు. స్వదర్శన చక్ర అర్థ కా భీ కిసీ కో పతా నహీ. స్వదర్శన చక్రము అంటే అసలు అర్థం ఏంటి అనేది ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. సిర్ఫ్ చక్ర దే దియా మారనే కే లియే, ఉసి ఏక్ కి హింసా కా హథియారా బనా దియా. కేవలం అక్కడ ఎందుకు చూపించారు స్వదర్శన చక్రం, చక్రం ఇచ్చారు అసురులను చంపటం కోసం అని చెప్పి. అయితే అక్కడ ఒక హింస యొక్క ఆయుధంగా తయారు చేశారు దానిని. वास्तव में उनके पास हिंसा का चक्र है ना अहिंसा है. కానీ వాస్తవంగా విష్ణువు గాని కృష్ణుడు గాని వాళ్ళ దగ్గర హింస యొక్క చక్రం కానీ అహింస యొక్క చక్రం కానీ రెండు ఉండవు. ज्ञान भी राधे कृष्ण या विष्णु के पास नहीं. कौन सा ज्ञान? జ్ఞానం కూడా రాధా కృష్ణులు లేదా విష్ణువు దగ్గర ఉండదు. జ్ఞానం ఏ జ్ఞానం ఉండదు. ఏ సృష్టి చక్ర ఫిరానే కా జ్ఞానం, ఈ సృష్టి చక్రం తిరిగేటటువంటి జ్ఞానం అక్కడ సత్యయుగంలో రాధాకృష్ణుల దగ్గర కూడా ఈ జ్ఞానం ఉండదంటున్నారు బాబా. వా సిర్ఫ్ తుమ్హారీ మే హై. ఈ జ్ఞానం కేవలం ఇప్పుడు మీలోనే ఉంది అంటున్నారు బాబా. अब ये तो बड़ी गुह्य बातें, ये सब बातें युक्ति से कैसे समझाई जाए जो समझ भी जाए, प्रीत भी कायम रहे. బాబా చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ విషయాలన్నీ చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ యుక్తిగా అర్థం చేయించాలి, అర్థం చేసుకోవాలి, మరి ప్రీతి కూడా స్థిరంగా ఉండాలి. బాబా పైన ప్రీతి అంటున్నారు బాబా. సీదా సంజానేసే బిగడెంగి. ఎవరికైనా మనం ఒక్కసారి డైరెక్ట్ గా చెప్పేసామనుకోండి వాళ్ళు సంశయంలో వస్తారు. కహెంగే कि आप देवताओं का निंदा करता है क्योंकि ये सब एक ही समान है, सिवाय तुम ब्राह्मणों की, तुम कितनी छोटी छोटी बच्चियां हो. बाबा तो कहती है
छोटी-छोटी बच्चियों को ऐसे होशियार करना चाहिए, जो प्रदर्शनियों में समझाने का लायक बने। బాబా చెప్తున్నారు. కాబట్టి డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పినట్లయితే సంశయంలో వస్తారు. చెప్తారు. మీరు దేవతలకు ఎందుకు నింద చేస్తున్నారు? మీరు దేవతలకు నిందిస్తున్నారు అని అంటారు. ఎందుకంటే అందరూ ఒకే సమానం అనుకుంటారు. అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ? మీరు బ్రాహ్మణులు కదా ఇప్పుడు. మరి బాబా అంటున్నారు మీరిక్కడ ఎంత చిన్న చిన్న పిల్లలు చూడండి. బాబా అయితే బాబా చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలనే మంచి తెలివైన వారిగా తయారు చేయండి. ప్రదర్శనీలలో కూడా వాళ్ళ అర్థం చేయించటానికి అధికారులుగా అవుతారంటున్నారు బాబా. जिसमें ज्ञान है वो आपे ही ఆఫర్ करता है हम ప్రదర్శనే समझ सके అయితే ఎవరిలోని అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళకు వాళ్ళే ఆఫర్ చేసుకుంటారు మేము వెళ్ళి ప్రదర్శనీలలో అర్థం చేయిస్తాము అని చెప్పి. ब्राह्मणियों की बड़ी विशाल बुद्धि चाहिए, प्रदर्शनियों में समझाने के लिए सर्विस टेबल को भेजना चाहिए, सिर्फ देखने का शौक नहीं. అయితే బాబా అంటున్నారు బ్రాహ్మణులకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. ప్రదర్శనీలలో అర్థం చేయించటం కోసం సర్వీస్ టేబుల్ పిల్లలు కావాలి. సర్వీస్ టేబుల్ పిల్లలని పంపించాలి అంటున్నారు బాబా. ప్రదర్శనీలు పెట్టాము అంటే అక్కడ కేవలం చూడటానికి మనం వెళ్ళటం కాదు, అర్థం చేయించడానికి సేవ చేయటం కోసం వెళ్ళాలి అంటున్నారు బాబా. पहले पहले तो ये निश्चय चाहिए कि गीता का भगवान निराकारी परम पिता परमात्मा शिव है. మరి బాబా అంటున్నారు మొట్టమొదట ఇదే నిశ్చయం కావాలి, గీతా భగవంతుడు నిరాకారి పరం పిత పరమాత్మ శివుడు అని చెప్పి. श्री कृष्ण का भगवान नहीं कहा जाती, इसलिए गीता भी रांग है. శ్రీకృష్ణుడిని ఎవరు భగవంతుడు అని చెప్పరు, అందువలన అక్కడ గీత కూడా రాంగ్ అయింది అంటున్నారు బాబా. ఏ బిల్కుల్ నయా బాత్ హో గయి దునియా మే, ప్రపంచంలో ఇది అంత కొత్త విషయం అయింది అంటున్నారు బాబా. దునియా మే సబ్ कहती है कृष्ण ने गीता गाई है, यहाँ समझाया जाता है कृष्ण गीता का गीता गा ना सके. ప్రపంచవాసీలందరూ చెప్తారు కృష్ణుడే గీత వినిపించాడు అని, కానీ బాబా అంటున్నారు ఇక్కడ అర్థం చేయిస్తారు కృష్ణుడేమి గీత వినిపించలేదు. जो मोर मुकुटधारी है, डबल सिरताज व सिंगल ताज, सूर्यवंशी चंद्रवंशी व वैश्य शूद्रवंशी कोई भी गीता की नॉलेज को नहीं जानती है. అయితే శ్రీకృష్ణుడేమి గీత వినిపించలేదు. శ్రీకృష్ణుడు మోర్ ముకుటధారి, నెమలి పింఛం అనేది ఆయనకు చూపించారు తలపైన. డబల్ కిరీటధారిగా లేదా సింగల్ కిరీటధారిగా అనేది సూర్య వంశస్థులు కానీ చంద్రవంశస్థులు కానీ వైశ్య శూద్ర వంశస్థులు కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క గీతా జ్ఞానం అనేది ఎవ్వరికీ తెలియదు అంటున్నారు బాబా. డబల్ కిరీటధారి సింగల్ కిరీటధారిగా ఎలా తయారవుతారు అన్న ఈ జ్ఞానం ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. ओ नॉलेज भगवान ने ही सुनाई, भारत का स्वर्ग बनाया था, तो दुनिया में सच्ची गीता का ज्ञान आई कहाँ से. ఈ జ్ఞానం ఒక భగవంతుడే వచ్చి వినిపిస్తూ ఉన్నారు. ఆయన ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఈ సత్యమైన గీతా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది. ये सब भक्ति का लाइन में आ जाता है. అయితే ఇవన్నీ కూడా భక్తి యొక్క లైన్ లోకి వస్తాయి అంటున్నారు బాబా. వేద శాస్త్రాది పడితే నతీజ్ క్యా హువా. వేద శాస్త్రాలు అన్ని చదువుతూ వచ్చారు, కానీ వేద శాస్త్రాలు అన్ని చదువుతూ ఏమైంది లాస్ట్కి ఏంటి లభించింది. గిర్తి ఆయి హై కలాయి కమ్తి హోతీ గయి బల్ కితనా భీ ఘోర్ తపస్య కరే. ఇంకా ఎన్ని చేస్తున్నప్పటికీ రోజు రోజుకి ఏమైంది, దిగజారుతూనే వచ్చారు, కళలు తగ్గిపోతూనే వచ్చాయి. ఇంకా కళలు తగ్గిపోతూ పూర్తిగా ఎంత ఘోర తపస్య చేసినప్పటికీ కూడా లాభం అనేది లేదు అంటున్నారు బాబా. సిర్ కాట్కర్ రకే కుచ్ భీ ఫాయిదా హోనా సకే. కాబట్టి ఎంత ఘోరమైన తపస్య చేసినప్పటికీ వాళ్ళ తలని కూడా ఖండించుకున్నప్పటికీ కానీ లాభం లేదు. మరి అక్కడే భక్తి మార్గంలోనే అంత కఠినంగా చేస్తున్నారు. మరి జ్ఞానం మనం డైరెక్ట్ గా బాబా వారికి అయ్యామంటే ఇంకెంత కఠినంగా చేయాలి.
కానీ మనం అంత ఈజీగా చేస్తున్నాం. ఎందుకంటే బాబా వారిగా అయిపోయాం కదా మేము. మనకి ఏ టెన్షన్ ఉండదు. కానీ అక్కడ అంత ఘోరమైన తపస్సు చేస్తారు. తలని కూడా ఖండించుకోవటానికి రెడీ అవుతారు. అయినప్పటికీ లాభం లేదు అంటున్నారు బాబా. हर एक मनुष्य मात्र को तमो प्रधान जरूर बनना है। उसमें भी कास्ट भारतवासी देवी देवता धर्म वाला ही सबसे नीचे गिरी हुई है। బాబా చెప్తున్నారు ప్రతి ఒక్క మానవ మాత్రలో తప్పకుండా తమో ప్రధానంగా తయారు కావాల్సిందే. అందులో కూడా ప్రత్యేకంగా భారతవాసీలు దేవీ దేవత ధర్మస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అందరికంటే కూడా పూర్తి క్రిందకి దిగజారిపోయారు అంటున్నారు బాబా. पहले सबसे सतह प्रधान थी, अब तमो प्रधान बन गई। जो बिल्कुल ऊंच पैराडाइज का मालिक थी वो अब नरक का मालिक बन गई। బాబా చెప్తున్నారు ఎవరైతే మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేవారో వాళ్ళే ఇప్పుడు పూర్తి తమో ప్రధానంగా తయారైపోయారు అంటున్నారు బాబా. పూర్తి ఉన్నతమైనటువంటి స్వర్గానికి మాలికలుగా ఉండేవారే ఒక్కసారి ఎలా అయిపోయారు? పూర్తి నరకానికి మాలికలుగా అయిపోయారు అంటున్నారు బాబా. तुम बच्चों की बुद्धि में ये रहना चाहिए कि शरीर पुराना ज्योति इससे जिससे हम पढ़ रहा है। బాబా చెప్తున్నారు మీ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి, మా యొక్క ఈ శరీరము ఒక పాత చెప్పు, ఈ పాత చెప్పు ద్వారానే మేము చదువుకుంటూ ఉన్నాం. देवी देवता धर्म वालों की सबसे जास्ती पुरानी ज्योति है। దేవీ దేవత ధర్మస్థులదే అన్నిటికంటే కూడా పాత చెప్పంటే పాత శరీరము అంటున్నారు బాబా. భారత్ शिवालय था, देवताओं का राज्य था, हीरे जवाहरों का महल था। अब तो వైశ్యాలయ में असुरी వికారిयों का राज्य है। బాబా చెప్తున్నారు ఒకప్పుడు భారతదేశం శివాలయంగా ఉండేది, ఒకప్పుడు భారతదేశం శివాలయంగా ఉండేది, దేవతల రాజ్యం ఉండేది, మరియు ఆ సమయంలో వజ్రాల యొక్క మెహల్స్, వజ్ర వైడూర్యాల యొక్క మెహల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అదే భారతదేశం వైశ్యాలయంగా అసురి వికారీ రాజ్యంగా తయారైపోయింది అంటున్నారు బాబా. డ్రామా అనుసార్ ఫిర్ ఇన్కో వైశ్యాలయ సే శివాలయ బన్నా హై. డ్రామా అనుసారంగా మళ్ళీ దీనిని వైశ్యాలయం నుండి శివాలయంగా తయారు కావాలి అంటున్నారు బాబా. बाप समझाती है सबसे जास्ती भारतवासी ही गिरी है, आधा कल्प तुम ही विषय विकारी थी. బాబా అర్థం చేస్తున్నారు అందరికంటే ఎక్కువగా దిగజారిపోయేది భారతవాసీలే అంటున్నారు బాబా. అర్ధ కల్పం నుండి కూడా మీరే విషయ వికారీలుగా తయారైపోయారు అంటున్నారు బాబా. అజామిల్ జైసి పాపాత్మ भी भारत में से सबसे बड़ा पाप है వికారం में जाना. బాబా చెప్తున్నారు అజామిల్ లాంటి పాపాత్మలు కూడా భారతదేశంలోనే ఉన్నారు. అన్నిటికంటే కూడా అతి పెద్ద పాపం ఏంటి? వికారాలలోనికి వెళ్ళటము అంటున్నారు బాబా. ఇదే అన్నిటికంటే కూడా అతి పెద్ద పాపం అంటున్నారు బాబా. దేవతాయే జో సంపూర్ణ నిర్వికారి థీ वो आप వికారీ బన్నే హై. దేవతలు ఎవరైతే ఒకప్పుడు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారో వాళ్ళే ఇప్పుడు వికారీలుగా తయారైపోయారంటున్నారు బాబా. గోర్ సే సవర్ బన్ని సబ్సే ఊంచి హే సబ్సే నీచే బన్ని. నల్లగా ఉండే సుందరంగా ఉండేవారు నల్లగా అయిపోయారు. బాబా అంటున్నారు ఎవరైతే చాలా ఉన్నతంగా ఉండేవారో వాళ్ళే ఇప్పుడు పూర్తి నీచంగా తయారైపోయారంటున్నారు బాబా. बाप कहते हैं जब संपूर्ण तमो प्रधान बन जाते हैं तब उन्हों को मैं आकर संपूर्ण सतो प्रधान बनाती हूँ. బాబా చెప్తున్నారు ఏమని, ఎప్పుడైతే అందరూ కూడా సంపూర్ణ తమో ప్రధానంగా తయారైపోతున్నారో అప్పుడే మళ్ళీ నేను వచ్చి వాళ్ళని సంపూర్ణ సతో ప్రధానంగా తయారు చేస్తాను అంటున్నారు బాబా. अभी तो कोई को संपूर्ण निर्विकारी कहा ना सके, बहुत फर्क है. ఇప్పుడైతే ఎవరిని కూడా సంపూర్ణ నిర్వికారీలు అని చెప్పరు, చాలా తేడా ఉంది అంటున్నారు బాబా.
बल करके ये जन्म कुछ अच्छा है, ఆగే జన్మతో అజామిల్ చేసే होना चाहिए. ఒకవేళ ఏదైనా చేసినప్పటికీ కొంచెం ఈ జన్మలో కొంచెం మంచిగా ఉన్నా నెక్స్ట్ ముందు జన్మలోనైనా అజామిల్ సమానంగా తయారు కావాల్సిందే. बाप कहती है मैं पतित दुनिया और पतित शरीर में भी प्रवेश करती हूँ, जो पूरा 84 जन्म भोग तमो प्रधाने बने हैं. బాబా చెప్తున్నారేమని నేను పతిత ప్రపంచంలోని పతిత శరీరంలోనే నేను ప్రవేశిస్తున్నాను. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకొని తమో ప్రధానం అయిపోతున్నారో ఆయన శరీరంలోనే నేను ప్రవేశిస్తున్నాను అంటున్నారు బాబా. बल इस समय अच्छी घर में जन्म है, क्योंकि फिर भी बाबा का रद्द बनना है. ड्रामा भी कायदा सिर बना हुआ है, इसलिए साधारण रद्द को पकड़ा है. బాబా చెప్తున్నారు భలే ఈ సమయంలో మంచి ఇంటిలో జన్మ తీసుకున్నారు. ఎందుకంటే బాబాకి కూడా రథంగా తయారు కావాలి కదా. డ్రామా కూడా నియమం అనుసారంగా తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా. అందువలన బాబా కూడా ఒక సాధారణమైనటువంటి తనువునే పట్టుకున్నారు బాబా. ఏబీ సమజ్నకి బాతే అయితే బాబా చెప్తున్నారు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అంటున్నారు బాబా. तुम बच्चों को सर्विस का बहुत शौक होना चाहिए. बाबा को देखो कितना शौक है. बाबा तो पतिता पावन सर्व का अविनाशी सर्जन तुमको कैसे अच्छी दवाई देता है. బాబా చెప్తున్నారేమని మీ పిల్లలకు సర్వీస్ యొక్క ఆశ చాలా మంచిగా ఉండాలి అంటున్నారు బాబా. నేను సేవ చేయాలి అనేది బాబాకు చూడండి ఎంత ఆశ ఉండేది, సర్వీస్ యొక్క ఆశ. బాబాయే పతిత పావనలు మరియు సర్వులకి అవినాశి డాక్టర్ అయ్యారు బాబా. మీకు ఎటువంటి మందుని ఇస్తూ ఉన్నారు, ఎంత మంచి మందుని ఇస్తూ ఉన్నారు బాబా. కానీ ఆ మందుని మనం వేసుకునేటప్పుడే కదా మనకి అది పనిచేస్తుంది, మనం వేసుకోలేనప్పుడు అది పని చేయదు. కైతే ముझे याद करने से तुम कब रोगी नहीं बनेंगी. బాబా చెప్తూ ఉన్నారు ఎంత మంచి మందు అంటే మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే మీరు ఎప్పుడు రోగిగా తయారు కారు. బాబాని జ్ఞాపకం చేయలేనప్పుడు ఇంకా రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. బాబా స్మృతిలో ఉండేటప్పుడు నిజానికి మనకి రోగం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం దాని స్మృతే మనకి ఉండదు, ఆ అనుభవం ఉండదు, అంత తేలికగా ఉంటాం. కానీ బాబా స్మృతి లేనప్పుడే చిన్న రోగమైన మనం పెద్దగా ఫీల్ అయిపోతామా, నాకు ఈ నొప్పులు ఉన్నాయి ఆ నొప్పులు ఉన్నాయి అందుకు నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే బాబా స్మృతి లేనప్పుడు మనకి శరీరం పైన అటెన్షన్ వెళ్ళిపోతుంది, స్థిరంగా కూర్చోలేమంటున్నారు బాబా. కాబట్టి బాబా అంటున్నారు నా స్మృతి చెయ్యండి, ఇదే మీ నా స్మృతి చేసేటప్పుడు మీరు ఎప్పుడు రోగిగా తయారు కారంటున్నారు బాబా. तुमको कोई भी की दवा तुमको कोई दवा तो दर्मल नहीं करने पड़ेंगी. यही श्रीमत है ना कि कोई गुरु का मंत्र आदि है. बाबा कहते मुझे याद करने से तुम्हारा विकर्म भी विनाश होंगे, फिर माया का विघ्न भी नहीं आएगा. బాబా చెప్తారు మీరు ఎటువంటి మందులు అవి ఎక్కడ కొనే అవసరం లేదు, ఇది శ్రీమతం కదా, ఇంతకంటే మంచి మందు ఏది లేదు. అయితే బాబా అంటున్నారు ఇది శ్రీమతం కానీ ఏ గురువులు ఇచ్చే మతం కాదు కదా ఇది. కానీ మనకు ఆ నిశ్చయం ఉండాలి, మనం కరెక్ట్ గా బాబా ఇచ్చే శ్రీమతం పైన నడుస్తూ బాబా స్మృతిలో నిరంతరం ఉండేటప్పుడు ఏ రోగం ఉండదు. రోగం ఉంటుంది, శరీరం పాతది, కానీ దాని యొక్క స్మృతి దాని యొక్క బాధ మనకి తెలియదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసినప్పుడే కదా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఫిర్ మాయాక విఘ్న भी नहीं आएगा. నన్ను జ్ఞాపకం చేసేటప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు మాయా విఘ్నాలు కూడా రావు అంటున్నారు బాబా. तुम महावीर कहलाएंगे. स्कूल में रिजल्ट पिछाड़ी को ही निकलती है, ये भी अंत में मालूम पड़ेंगे. బాబా చెప్తున్నారు మీరు మహావీరులుగా తయారవుతున్నారు. స్కూల్లో కూడా రిజల్ట్ ఇస్తే ఎప్పుడు వస్తాయి, లాస్ట్ లో వస్తాయి రిజల్ట్స్. అప్పుడు లాస్ట్ లో తెలుస్తుంది పిల్లలకు నేను ఎంత పాస్ అవుతాను, నేను ఎంత చదువుకుంటున్నాను అనేది. जब लड़ाई शुरू होती है तब तुम्हारी भी प्रत्यक्षता होंगी, देखेंगे तुम कितना निडर निर्भय बनी. బాబా చెప్తున్నారు అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే యుద్ధం ప్రారంభం అవుతుందో
యుద్ధం ప్రారంభమైనప్పుడు అప్పుడు మీ ప్రత్యక్షత జరుగుతుంది. అప్పుడు ఎలా ఉన్నారనేది తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది నేను ఎంత నిడారంబరంగా, నిర్భయంగా ఉన్నాను అనేది. ఇప్పుడు తెలీదు. నాకేం భయం లేదు. ఇప్పుడు నేను అంత కరెక్ట్‌గానే ఉన్నాను అనుకుంటాం. కానీ అప్పుడు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఒప్పుకోకపోయినా మన పొరపాట్లు, మన తప్పులు అప్పుడు పరిస్థితులొచ్చేటప్పుడు యుద్ధం సమయంలో అప్పుడు తెలుస్తుంది. ఎంత నిర్భయంగా ఉన్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాము అనేది. बाबा भी निर्भय है ना, कितना भी हाहाकार मच जाए, धैर्यता से समझाना है कि हमें तो जाना ही है, चले तो हम चले अपना मंजिल। तो माउंट आबू बाबा के पास घबराना नहीं, घबराना में भी नापास हो जाता है। బాబా చెప్తున్నారు. బాబా ఎంత నిర్భయంగా ఉన్నారు. ఇంకా యుద్ధం సమయంలోని అనేక రకాల ఆహాకారాలనేవి వృద్ధి చెందుతాయి. మరి బాబా అంటున్నారు అప్పుడు కూడా ధైర్యంతో మనం ఎవరికైనా అర్థం చేయించాలి. మనం ఇతరులకు చెప్పాలంటే ముందు మనలో ఉండాలి కదా ధైర్యత. అది అప్పుడు రాదు. ఎప్పటి నుండే మనం ఆ స్మృతి చేసేటప్పుడు ఆ ధైర్యత అనేది వస్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు ధైర్యంగా అర్థం చేయించాలి. మేమిప్పుడు వెళ్ళవలసిందైతే అందరూ వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళాలి అంటే వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి. మౌంట్ ఆబూ బాబా చెప్తున్నారు గమ్యం అయితే అందరిది మౌంట్ ఆబూయే కదా! బాబా దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇందులో భయపడే అవసరం లేదు అంటున్నారు బాబా. గబరానామే నాపాస్ అవుతాయి. ఒకవేళ భయపడ్డాము అంటే ఫెయిల్ అయిపోతాం అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా చెప్తున్నారు ఇందులో భయపడకూడదు కదా! భయపడ్డామంటే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాం అంటున్నారు బాబా. इतना मजबूत बनना है, पहले पहले आपदा आएंगी फैमान, बाहर से अनाज भी आ नहीं सकेंगे, तो मारा मारी हो जाए, उस समय कितना निडर बनना पड़े, लड़ाई में कितना पहलवान होती है, कहती है मरना और मारना, जान का भी डर नहीं। బాబా చెప్తున్నారు మొట్టమొదట్లో ఎంత మరి ఇటువంటి సమయంలోనే ఎంత దృఢంగా కావాలి, మనం దృఢంగా ఉండాలి. అప్పుడు దృఢంగా ఉండడం కదా! అప్పుడు అయిపోతాను నేను అనుకుంటే ఇప్పుడు లేనిది అప్పుడు రాదు దృఢత్వం. ఇప్పుడు మనం స్థిరంగా కూర్చోట్లేదు. ఈ రోజు లేదులే ఇంకా రేపు నేను స్థిరంగా కూర్చుంటానంట. కానీ ఈ రోజు కూర్చోలేని వారు రేపు కూడా రాదు ఆ స్థిరత్వం. ఎందుకంటే ఆళ్ళకి అలవాటయిపోయింది. స్థిరంగా కూర్చోలేరు. అటు ఇటు కదలరు. ఒక అరగంట, ఒక 10 నిమిషాలు స్థిరంగా ఉంటే మళ్ళీ కదలాలి. అనుకుంటారు ఈ రోజు నేను స్థిరంగా కూర్చోలేదు కానీ రేపు కూర్చుంటాను. అలాగే దృఢత్వం అనేది కూడా అప్పుడు కదా పరిస్థితుల్లో ఇప్పుడు నాలో లేదు గానీ అప్పుడు వచ్చేస్తది. ఇప్పుడు లేనిది అప్పుడు ఎలా వస్తది? కాబట్టి బాబా అంటున్నారు ఇప్పటి నుంచి ఆ దృఢత్వం అనేది ఉండేటప్పుడు మనకు అప్పుడు వస్తది. ఇప్పుడు లేకపోతే అప్పుడు రాదంటున్నారు బాబా. బాబా అంటున్నారు మొట్టమొదట ఎన్ని రకాల ఆపదలొస్తున్నాయి. బయట నుండి ఆహారపు ధాన్యాలు కూడా రావు. ఎంత అలజడి ఉంటుంది. మరి అటువంటి సమయంలో మనం ఎంత నిడారంబరంగా ఉండాలి. అసలు కొంచెం కూడా మనకి భయం ఉండకూడదు. ఏమవుతామో ఏమో ఆహారపు ధాన్యాలు లేవు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఏమవుతామో ఏమో అన్న భయం ఉండకూడదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. భయపడితే మాత్రం తగ్గిపోతాయా? వచ్చేస్తాయా? మరి దానికోసం మనం చింతించి మన ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? అలజడుల్లోనికి ఎందుకు రావాలి? బయట వాళ్ళదే అలజడుల్లోనికి వస్తున్నారు. కానీ బాబా చెప్పారు కదా ముందే మనకి పరిస్థితులు ఇలా ఉంటాయి అని. మరి ఆ జ్ఞానం ఉండి పరిస్థితులు వచ్చేటప్పుడు మనము అలజడలు, ఆహాకారాలు అంటే ఇంకా మనకి ఆళ్ళకి తేడా ఏముంది? మనము చిన్న పరిస్థితి వస్తే ఏడ్చేస్తాము. ఆహాకారాలు ఇంక మనకి ఆళ్ళకి తేడా లేదు కదా అప్పుడు. तो बाबा कहती है लड़ाई में कितना पहलवान होती कहती मरना और मारना। బాబా అంటున్నారు యుద్ధంలోనే ఎంత శక్తివంతులు ఉంటారు. యుద్ధ భూమిలో ఉన్నాము అంటే చావటమో లేదా చంపటం అంతే. ఇంకా రెండోది లేదు. భయపడక్కర్లేదు. ఏమైపోతామో ఏమో అని. అయితే చంపాలి లేదా చావాలి. భయం ఉండదు. వాళ్ళు उनका ये भी ज्ञान नहीं कि शरीर छोड़ दूसरा लेंगे, उनको तो सर्विस करना है। అలానే వాళ్ళకి ఈ జ్ఞానం కూడా లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను ఇంకో శరీరాన్ని తీసుకుంటాను అని. వాళ్ళ పని అంటే సేవ చేయాలంతే. वो लोग सिखाते हैं, बोलो गुरु नानक का जय, हनुमान का जय, तुम्हारी शिक्षक है शिव बाबा को याद करो। అక్కడ వాళ్ళు నేర్పిస్తారు. గురునానక్కి జయ అని చెప్పండి, హనుమంతుడికి జయ అని చెప్పండి అని. కానీ బాబా అంటున్నారు ఇక్కడ మీ యొక్క శిక్షణ శివ బాబాను జ్ఞాపకం చేయండి మీరు. वो नौकरी तो करनी ही है अथवा देश सेवा तो करना ही है। जैसे तुम शिव बाबा को याद करती हो इसी प्रकार कोई भी याद नहीं करती।
అయితే ఆ ఉద్యోగ వ్యాపారాలు కూడా చెయ్యాలి. దేశ సేవ కూడా చెయ్యాలి. ఎలా అయితే ఇక్కడ మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రకంగా ఎవరు భగవంతుడిని జ్ఞాపకం చేయలేరు. शिव का भगत टेर है परंतु तुमको डायरेक्ट मिलती है शिव बाबा को याद करो. శివుడి యొక్క భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ భగవంతుడే మీకు డైరెక్ట్ గా లభించి చెప్తూ ఉన్నారు. మీరు బాబాని జ్ఞాపకం చేయండి అని. वापिस जाना है फिर स्वर्ग में आना है. अब सूर्यवंशी చంద్రవంశీ दोनों ही राज्य स्थापना हो रहा है. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఎవరి పురుషార్థం అనుసారంగా వాళ్ళు స్వర్గానికి వస్తారంటున్నారు బాబా. మరి బాబా చెప్తున్నారు ఇప్పుడు సూర్యవంశీ చంద్రవంశీ రెండిటి యొక్క రాజ్య స్థాపన జరుగుతుంది అంటున్నారు బాబా. ఏ జ్ఞాన్ సబ్కో మిలేగా జో ప్రజా బన్నే కా లాయక్ హోగా వో ఉతనే హీ సమझेंगे. ఈ జ్ఞానం అందరికీ లభిస్తుంది. అయితే ఎవరైతే ప్రజలుగా తయారై అధికారులుగా అవుతారో వాళ్ళు అంతే అర్థం చేసుకుంటారు జ్ఞానం. अंत में तुम्हारा बहुत प्रभाव निकलेगा तब तक कहेंगे वो हो प्रभु तेरे लीला जानेंगे कि ప్రభు గుప్త వేష్ మే ఆయా. అంతిమ సమయంలోనే మీ యొక్క ప్రభావం పడుతుంది. అప్పుడు చెప్తారు ప్రతి ఒక్కరు ఓహో ప్రభు మీ యొక్క లీలలు అపారమైనటువంటివి అని చెప్పి. అప్పుడు అనుకుంటారు అందరు, అప్పుడు తెలుసుకుంటారేమని ప్రభువే ఏదో గుప్తమైన వేషంలో వచ్చారు అని చెప్పి. कोई कहे परमात्मा का आत्मा का साक्षात्कार हो परंतु साक्षात्कार से कोई फायदा नहीं. समझो सिर्फ लाइट तो चिगरी देखी परंतु समझेंगे कुछ भी नहीं. एकाउन బాబా చెప్తూ ఉన్నారు. కొంతమంది చెప్తారు పరమాత్మ ఆత్మ యొక్క సాక్షాత్కారం జరిగింది అని. కానీ బాబా అంటున్నారు సాక్షాత్కారాలు జరగటం ద్వారా ఎటువంటి లాభము లేదు. ఒకవేళ అనుకోండి ఏదైనా ఒక లైట్ ఆ కిరణాల ప్రకాశం చూసినప్పటికీ దాని ద్వారా ఏమీ అర్థం కాదు అది ఏంటి అనేది, ఎవరు అనేది. కిసీకి ఆత్మ హై పరమాత్మ హై, ఎవరి ఆత్మ లేదా ఇది పరమాత్మ అనేది కూడా వారికి తెలియదు. దేవతాओं की साक्षात्कार में फिर भी कुछ बाबा कोती खुशी होती ये तो ये भी नहीं जानती. దేవతల యొక్క సాక్షాత్కారాలలో అనేది ఏదో కొంచెం ఆకర్షణ ఉంటుంది, ఖుషి ఉంటుంది. కానీ ఇక్కడ అది కూడా తెలియదు, పరమాత్మ యొక్క రూపం ఏంటి అనేది కూడా తెలియదు అంటున్నారు బాబా. జితిని పిచాడి ఓతి జాయింగే తో బాబా బుద్ధి కా తాళా కోల్తా జాయేగా. ఎంతైతే లాస్ట్ సమయం వస్తూ ఉంటుందో వెళ్తూ ఉంటుందో అంతే బాబా బుద్ధి తాళం కూడా తెరుచుతూ ఉంటారంటున్నారు బాబా. స్వర్గమే ఆనా ఏ బి సౌభాగ్య. బాబా అంటున్నారు స్వర్గంలోనికి రావటం ఇది కూడా సౌభాగ్యం. ఎందుకు అందరూ రారు. జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం స్వర్గానికి రాం. పూర్తి స్వర్గం అయితే ఓన్లీ సత్యుగమే. త్రేతాయుగం కూడా బాబా సంపూర్ణ స్వర్గం అనలేదు. బట్ త్రేతాయుగంలో ఏ లాస్ట్ లో ప్రజలుగా దాస్తీసులుగా వచ్చిన లాభమే ఉంది, ఇంకప్పుడు సుఖం ఉండదు. నెక్స్ట్ ఇంకా దుఃఖమే ప్రారంభం అయిపోతుంది. మరి పూర్తి స్వర్గం సత్యయుగం. సత్యయుగంలోనికి రావాలి, సంపూర్ణ సుఖం పొందాలి అంటే ఎవరు పొందుతారు? 9 లక్షల మంది. ఆ 9 లక్షల మంది కూడా ఎవరు? పూర్తిగా బాబా ఇచ్చే శ్రీమతంపై నడుచుకొని పక్కా దృఢంగా ఉండేవారే వస్తారంటున్నారు బాబా. तो बाबा कहते हैं तो स्वर्ग का सुख और कोई देख ना सके. स्वर्ग में एता राजा रानी तथा प्रजा रहती. స్వర్గ సుఖం ఎవరు చూడలేరు. స్వర్గంలో ఎతా రాజారాణి తథా ప్రజ అందరూ సుఖంగానే ఉంటారు. अब न्यू दिल्ली का नाम रखा परंतु न्यू भारत कब था? ये तो पुराना भारत है. नया भारत सिर्फ देवता धर्म था. ఇప్పుడు న్యూ ఢిల్లీ అని పేరు పెడుతూ ఉన్నారు, కానీ అసలు న్యూ భారత్ కొత్త భారతదేశం ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఉండేది ఇది పాత భారతదేశం కదా. కొత్త భారతదేశం అంటే అది కేవలం దేవతా ధర్మమే అంటున్నారు బాబా. బిల్కుల్ తోడీతి అప్త బహుతి. ఆ సమయంలో చాలా కొద్ది మంది ఉంటారు, కానీ ఇప్పుడు చాలా మంది వృద్ధి చెందిపోయారు. కితనా రాత్ దిన్ కా ఫర్క్ హే. మరి బాబా అంటున్నారు అప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత రాత్రి పగలకి ఉన్న తేడా ఉంది కదా. अखबारों में भी समझा सकता है तुम न्यू दिल्ली न्यू भारत कहती हो परंतु नव भारत न्यू दिल्ली तो नई दुनिया में होंगी. वो तो पैराडाइज होगा. పేపర్స్ లో కూడా మీరు అర్థం చేయించండి. మీరు ఏదైతే కొత్త ఢిల్లీ కొత్త భారతదేశము అని చెప్తూ ఉన్నారో మరి ఇప్పుడు ఆ నవ భారతదేశం కొత్త ఢిల్లీ అది కొత్త ప్రపంచంలో ఉంటుంది. అదే ప్యారడైజ్ స్వర్గం.
సో తుమ్ कैसे बना सकती हो, మరి ఆ पैराडाइज ని ఇప్పుడు మీరు ఎలా తయారు చేయగలరు? यहाँ तो अनेक धर्म है, वहां तो एक ही धर्म, ये सारी समझने की बातें. బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడైతే చూడండి అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ సతయుగంలో ఒకే ధర్మం అనేది అక్కడ ఉంటుంది అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఇవన్నీ బుద్ధి ద్వారా యథార్థంగా అర్థం చేసుకునే విషయాలు ఇవి అంటున్నారు బాబా. हम सब मूल वतन से आए हैं, हम सब आत्मा ज्योतिर्बिंदु स्टार का मिसाल, जैसे स्टार आकाश में खड़ा है, कोई गिरता भी नहीं, ऐसे हम आत्माओं का ब्रह्मांड में रहती हैं. బాబా చెప్తున్నారు ఇక్కడ మనం అందరం మూలవతనం నుండి ఇక్కడికి వచ్చాం, మనమంతా ఆత్మలం, జ్యోతిర్బిందు ఒక నక్షత్రం మాదిరిగా అక్కడ ఉంటాం. ఎలా అయితే ఆకాశంలో చూడండి నక్షత్రాలు నిలబడి ఉంటాయి, అవేమీ పడిపోవు, అలాగే బ్రహ్మాండంలో కూడా మన ఆత్మలందరూ ఒక చిన్న నక్షత్రం మాదిరిగా నివసించి ఉంటారు. बच्चों का मालूम पड़ा है कि निर्वाण धाम में आत्मा बोल ना सके क्योंकि शरीर नहीं. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ పిల్లలకు తెలుస్తుంది కదా, నిర్వాణ ధామంలో ఆత్మలు అక్కడ మాట్లాడలేరు, ఎందుకంటే అక్కడ శరీరం అనేది లేదు, ఇంకా శరీరం లేనప్పుడు ఆత్మ మాట్లాడలేదు అంటున్నారు బాబా. तुम कहा सकती हो हम आत्मा ये परम धाम का रहने वाला, ये नया बात शास्त्रों में लिख दिया कि आत्मा मुर्द आत्मा तो बुद्ध सागर में समाज जाती. మీరే చెప్తారు కదా ఆత్మ పరంధామంలో నివసించేటటువంటిది, ఇది కొత్త విషయం అని. శాస్త్రాలలోని అయితే వ్రాసారో ఆత్మే మురికిగా తయారవుతుంది, ఆత్మే మళ్ళీ ఆ సాగరంలో ఇమిడిపోతుంది అని చెప్పి. అబ్ తుమ్ జాంతీ హో पतित पावन बाबा हमको लेने के लिए आया है, सबको लेने के लिए आया है. 5000 वर्ष के बाद ही भारत स्वर्ग बनता है. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఏమని, పతిత పావనుడైనటువంటి బాబా వచ్చిందే అందరినీ తిరిగి తీసుకు వెళ్ళటం కోసం బాబా వచ్చారు. ఇప్పుడు 5000 సంవత్సరాల తర్వాత ఇదే భారతదేశం స్వర్గంగా అవుతుంది. ఏ జ్ఞాన్ కిసీకి బుద్ధి మే నహీ బాబా ఆకర్ సమझाते हैं. అయితే బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలో కూడా లేదు, ఇది బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. हम ही राज्य लेती, हम ही राज्य गवाती, इनको भी नो ఎండ్. మనమే రాజ్యం పొందుతున్నాం, మళ్ళీ మనమే రాజ్యం తీసుకుంటూ ఉన్నాం, దీనికి ఎండ్ అనేది లేదు, ఆది లేదు ఎండ్ లేదు. డ్రామా సే కోయి छूट नहीं सकता, డ్రామా నుండి మధ్యలో ఎవరు విడిపోలేరు. कितनी सहज बातें परंतु किसी की बुद्धि में ठहरती नहीं. బాబా అంటున్నారు, బాబా చూడండి ఎంత సహజమైన విషయాలు చెప్తున్నారు, కానీ ఇంత సహజమైన విషయాలు చెప్పినప్పటికీ కూడా బాబా ఎవరి బుద్ధిలో కూర్చోట్లే. ఇదేమీ కష్టమా? ఇంత సహజమైనప్పటికీ కూడా ఎవరి బుద్ధిలోని కూర్చోట్లేదు అంటున్నారు బాబా. అభి ఆత్మ కా అప్నా 84 జన్మ కా చక్ర మాలూం పడా, जिससे చక్రవర్తి మహారాజా మహారాణి బంతి. ఇప్పుడు మీ ఆత్మకి 84 జన్మల చక్రం కోసం తెలిసింది కదా, దీని ద్వారానే మీరు మహారాజా మహారాణిలుగా మీరు తయారవుతూ ఉన్నారు అంటున్నారు బాబా. बाबा का ये सब खत्म होने वाला है, विनाश सामने खड़ा है, फिर क्यों लोभ जास्ती करें. బాబా చెప్తున్నారు ఇప్పుడు అంతా సమాప్తి కావాల్సిందే, వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది, మరంటప్పుడు ఎందుకు ఎక్కువ లోభం పెట్టుకోవాలి, నాకు నేను సంపాదించుకోవాలి, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. ఇక్కటి కన్నా ధనం అంతా నేను పోగు చేసుకోవాలి, ధనం సంపాదించుకోవాలి అన్న లోభం ఎందుకు? ఇంకా సర్వీసేబుల్ బచ్చి అయితే ఉనికి యజ్ఞ సే పాలన అవుతీ హై. మంచి సర్వీసేబుల్ పిల్లలుగా అయినప్పుడు, సర్వీసేబుల్ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి లాస్ట్ వరకు యజ్ఞం నుండి పాలన జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం బాబా సేవలోనే వాళ్ళు నిమగ్నం అయి ఉంటారు. అటువంటి సర్వీసేబుల్ పిల్లలకు యజ్ఞం నుండి పాలన జరుగుతుంది అంటున్నారు బాబా. సర్వీస్ నై కర్తీతో ఊంచ్ పదవి నై మిలేంగి. ఒకవేళ మనం సర్వీస్ చేయలేనప్పుడు ఉన్నత పదవి కూడా మనకి లభించదు. బాబా సే పూచ్ సక్తా హై హమ్ కితనా సర్వీస్ కర్తీ హై జో పద్ పాయే. అనేక మంది బాబాని అడుగుతారంట, నేను ఎంత సర్వీస్ చేస్తున్నాను, ఏం పదవి పొందుతాను అని చెప్పి. బాబా కహా దేతా హై కా ఆసర్ ऐसे दिखाई देता है जो तुम प्रजा में चले जाए.
బాబా చెప్తారంట మీ ప్రభావము మీ యొక్క నడవడికలు మీ ప్రభావం ఎలా కనిపిస్తుంది అంటే మీరు ప్రజల్లోనికి వెళ్తారు ఎక్కడ లాస్ట్ అంటే అడుగుతారంట చాలా మంది బాబా నేను ఎంత సర్వీస్ చేస్తున్నాను ఎంత ఉన్నత పదవి వాళ్ళు ఏది చేయరు కదా అటువంటి వాళ్ళు అడుగుతారు ఏది చేయలేని వాళ్ళే బాబాని అడుగుతారంట బాబా నేను ఎంత సేవ చేస్తున్నాను నా పదవి ఏంటి అని అప్పుడు బాబా ఏం చెప్తారు మీ ప్రభావం ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఎక్కడ లాస్ట్ చివర్లో ప్రజల్లోనికి వెళ్తారు ఎందుకంటే ఏది చేయలేనప్పుడు ఆ ప్రజల్లో కూడా వెళ్ళాం ये भी मालूम पड़ जाता है छोटे छोटे बच्चों को भी तो सिखलाकर इतना होशियार बनाना चाहिए जो प्रदर्शनियों में सर्विस करके షో करे బాబా చెప్తున్నారు అది కూడా తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనం చేసే సేవను బట్టి మనం ఎంత సేవ చేస్తున్నాం సర్వీసేబుల్ పిల్లలకి ఎంత అవుతున్నాం మన పదవి ఏంటి మనం ఎలా అవుతాము అనేది అయితే బాబా చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలకి కూడా నేర్పించి ఎంత తెలివైన వారిగా తయారు చేయండి ఎవరైతే ప్రదర్శనలో సర్వీస్ చేసి చాలా ప్రత్యక్షం చేయాలి చిన్న చిన్న పిల్లలకి కూడా నేర్పించి మంచి తెలివైన వారిగా వాళ్ళని తయారు చేయండి అంటున్నారు బాబా मीठी मीठी सीखी लादे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सा మొదటి పాయింట్ బాప్ సమాన్ నిర్భయ్ నిడార్ బన్నా హై బాబా సమానంగా నిర్భయంగా మరియు నిడారంబరంగా తయారు కావాలి బాబా సమానంగా నిర్భయంగా నిడారంబరంగా తయారు కావాలి ధైర్యతాసే కామ్లైన గబరానా నహి ధైర్యంతో పని చెయ్యండి భయపడకండి ధైర్యంతో పని చేయండి భయపడకండి బాప్ సమాన్ నిర్భయ్ నిడార్ బన్నా ధైర్యతసే కామ్లేనా గబరానా నహి బాబా సమానంగా నిర్భయంగా నిడారంగా తయారవ్వండి ధైర్యతతో పని చేయండి భయపడకండి सेकंड पॉइंट विनाश सामने है इसलिए जास्ती धन इकट्ठी करने का लोभ नहीं रखना है రెండో పాయింట్ చెప్తున్నారు బాబా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అందువలన ఎక్కువ ధనం సంపాదించుకోవాలి అన్న లోభం పెట్టుకోకండి विनाश सामने है इसलिए जास्ती धन इकट्ठी करने का लोभ नहीं करना है వినాశనం ఎదురుగా ఉంది అందువలన ఎక్కువ ధనం సంపాదించి పెట్టుకోవాలి అన్న లోభం పెట్టుకోకండి కోరిక పెట్టుకోకండి ऊंच पद पाने के लिए ईश्वरीय सेवा कर कमाई जमा करनी है ఉన్నతమైన పదవి పొందటం కోసం ఈశ్వరీయ సేవ చేసి సంపాదన జమ చేసుకోండి ఉన్నతమైన పదవి పొందటం కోసం ఈశ్వరీయ సేవ చేసి సంపాదన జమ చేసుకోండి आज का वरदान सर्व खजाने जमा कर रूहानी नशा में रहने वाले बेफिक्र बादशाह भव सर्व खजाना जमा कर रूहानी नशा में रहने वाले बेफिक्र बादशाह भव ఈరోజు వరదానము సర్వ ఖజానాలను జమ చేసుకొని ఆత్మిక నశాలో ఉండేటటువంటి నిశ్చింత చక్రవర్తిలుగా తయారుకండి సర్వ ఖజానాలను జమ చేసుకొని ఆత్మిక నశాలో ఉండేటటువంటి నిశ్చింత చక్రవర్తిలుగా తయారవ్వండి बाप दादा द्वारा सब बच्चों को अकुट खजाना मिला है బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ కూడా అఖండమైన ఖజానా లభించింది బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ కూడా అపారమైన ఖజానా లభించింది जिससे अपने पास जितना खजाना जमा किया है उतना उनकी चलन और चेहरों में
वो रूहानी नशा दिखाई देता है దీని ద్వారా మీ దగ్గర ఎవరు ఎంతైతే ఖజానాని జమ చేసుకుంటారో దీని ద్వారా మీ దగ్గర ఎవరు ఎంతైతే ఖజానాని జమ చేసుకుంటారో అంతే వాళ్ళ నడవడికలు మరియు వారి ముఖములోని ఆ ఆత్మిక నశ కనిపిస్తుంది. వాళ్ళు ఎంత జమ చేసుకున్నారనేది వాళ్ళ నడవడికలలోని వాళ్ళ ముఖంలోని కనిపిస్తుంది. జమా కర్నే కా రూహానీ నశ అనుభవ హోతా హై. జమ చేసుకునే ఆత్మిక నశ అనుభవం అవుతుంది. జమ చేసుకునే ఆత్మిక నశ అనుభవం అవుతుంది. जिससे जितना रूहानी नशा रहता है उतना उनके हर कर्म में बेफिक्र बादशाह का झलक दिखाई देता है. ఎవరిలోని ఎంతైతే ఆత్మిక నశ ఉంటుందో ఎవరిలో ఎంతైతే ఆత్మిక నశ ఉంటుందో అంతే వారి యొక్క ప్రతి కర్మలలో కూడా నిశ్చింత చక్రవర్తిల యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ఆ మెరుపు ఎలా తెలుస్తుంది వాళ్ళ నశ ఉంది అని? వారు చేసే ప్రతి కర్మలలో కూడా నిశ్చింత చక్రవర్తిలుగా అయ్యి చేస్తారు. ఆ ప్రకాశం కనిపిస్తుంది అంటున్నారు బాబా. ఎవరిలోని అయితే ఆత్మిక నశ అనేది ఉంటుందో వారు చేసే ప్రతి కర్మలలో కూడా నిశ్చింత చక్రవర్తి యొక్క ప్రకాశం కనిపిస్తుంది అంటున్నారు బాబా. క్యూంకి జహా నశ హై వహా ఫికర్ నహీ రహతా. ఎందుకంటే ఎక్కడైతే నశ ఉంటుందో అక్కడ చింత అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే నశ ఉంటుందో అక్కడ చింత ఉండదు. జో ऐसे బేఫికర్ బాద్షాహ్ హై వో సదా ప్రసన్న చిత్. వాళ్ళు ఎటువంటి నిశ్చింత చక్రవర్తిలుగా ఉంటారంటే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ఎప్పుడు ప్రశ్న అన్నదే వారికి రాదు. వాళ్ళు ఎటువంటి నిశ్చింత చక్రవర్తిలుగా ఉంటారు అంటే సదా ప్రసన్న చిత్తులుగా అయి ఉంటారు. ఎప్పుడు వారిలో ప్రశ్న అనేది రాదు అంటున్నారు బాబా. ఈరోజు స్లోగన్, आज का स्लोगन, ज्ञानी तो आत्मा वह है जो ज्ञान डांस के साथ संस्कार मिलन का डांस जानता है. ज्ञानी तो आत्मा वह है जो ज्ञान डांस के साथ संस्कार मिलन का डांस जानता है. ఎవరికైతే జ్ఞాన డాన్స్ తో పాటు సంస్కారాలను మిలనం చేసుకునే డాన్స్ తెలుస్తుందో వాళ్ళే జ్ఞానీతు ఆత్మలు. ఎవరికైతే జ్ఞాన డాన్స్ తో పాటు సంస్కారాలను మిలనం చేసుకునే డాన్స్ తెలుస్తుందో వాళ్ళే జ్ఞాని ఆత్మలు. జ్ఞానీతు ఆత్మ వహ హై जो ज्ञान डांस के साथ संस्कार मिलन की डांस जानता है. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? ఈరోజు బాబా అతి సూక్ష్మమైన విషయాలు, జ్ఞానం యొక్క సూక్ష్మమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిరూపించటం కోసం మన బుద్ధి ఎలా ఉండాలి? జ్ఞానం యొక్క సూక్ష్మమైన విషయాలను నిరూపించాలి అంటే మన బుద్ధి అంత విశాలమైన బుద్ధిగా ఉండాలి అంటున్నారు బాబా. చాలా యుక్తితో అర్థం చేయించాలి. ఎంత యుక్తి అంటే చెప్తారు కదా అక్కడ, కర్ర విరగకూడదు కానీ పాము చావాలి. అంత యుక్తిగా అర్థం చేయించాలి. అంటే కొంతమంది ఉంటారు ఎంత పెద్ద కర్రతో కొట్టినా చావదు కానీ కర్రలు ఇరిగిపోతాయి. కొంతమంది యుక్తిగా కొడతారు, పాము చచ్చిపోద్ది కర్ర ఎరగదు. అలాగే బాబా అంటున్నారు ఈ జ్ఞాన విషయాలు కూడా ఎలా అర్థం చేయించాలంటే అంత యుక్తి. కొంతమంది ఏవేవో అర్థం చేయించేస్తారు, అసలు ఏమేమి అర్థం కాదు వాళ్ళకి. కానీ కొంతమందికి 1-2 పాయింట్స్ యుక్తిగా చెప్పినప్పటికీ మనం వెంటనే అర్థం అవుతుంది. అలా యుక్తిగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్పారు? ఆహాకారాల సమయంలో పాస్ అవ్వాలి అంటే ముఖ్యంగా మనలో ఏం కావాలి? ధైర్యత అనే గుణం కావాలి. ఎందుకంటే ఆ సమయంలో నలువైపుల నుండి అనేక రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. యుద్ధం ప్రారంభం అవుతుంది, అనేక రకాల పరిస్థితులు వస్తాయి. బయట నుండి ఆహారపు ధాన్యాలు కూడా మనకి లభించవు. అయినప్పటికీ మనలో భయం అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. నిర్భయంగా ధైర్యంగా ఉండాలి, అప్పుడే పాస్ అవుతారు. కానీ ఎవరైతే భయపడతారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారంటున్నారు బాబా, పాస్ కారంటున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా చెప్పారు అన్నిటికంటే కూడా అతి పెద్ద సౌభాగ్యం స్వర్గంలోనికి రావటం.
స్వర్గంలోనికి రావటం అతిపెద్ద సౌభాగ్యం. ఎందుకంటే స్వర్గ సుఖం మీ పిల్లలు మాత్రమే చూస్తారు. అక్కడ ఏ రకమైన దుఃఖము కూడా ఉండదంటున్నారు బాబా. అక్కడ బాబా అంటున్నారు కానీ ఈ విషయాలు మానవుల బుద్ధిలో చాలా కష్టంగా కూర్చుంటూ ఉన్నాయి అంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్తున్నారు అక్కడ మానవులకు అసలు ఈ విషయం తెలియదు. అక్కడ స్వదర్శన చక్రం అంటే కేవలం చంపటం కోసం, అసురులని చంపటం కోసం చక్రం చూపించారు అంతే. కానీ అసలు మానవులకు తెలియదు స్వదర్శన చక్రధారి ఎవరు అనేది. విష్ణువుకి కృష్ణుడికి స్వదర్శన చక్రం చూపించారు కానీ అసలు విష్ణువుకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అనేది తెలియదు అంటున్నారు బాబా. సంబంధం ఏంటి అనేది తెలియని కారణంగా స్వదర్శన చక్రధారి అని చెప్పేశారు. కానీ నిజానికి అక్కడ ఏ చక్రం ఉండదు, హింసా చక్రం ఉండదు, అహింసా చక్రం కూడా ఉండదు అంటున్నారు బాబా. ఇప్పుడు భారత భూమి కోసం ఒక 10 నిమిషాలు యోగం ఉంటుంది. ఈరోజు పాయింట్స్ రిపీట్ ఉండదు. ఒక 10 నిమిషాల యోగం తర్వాత నా క్లోజ్. ఓం శాంతి. ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है,
डरने की क्या बात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया है। तेरा था जो तुझे मिला है, कोई तो छीन न पाया है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया है। तेरा था जो तुझे मिला है, कोई तो छीन न पाया है। जीवन प्रभु सौगात है, फिर काहे फिक्रात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। जिसके नाम से कितनों के ही बिगड़े काम तो बन जाते, जिसकी याद से जन्म जन्म के कष्ट सभी मिट जाते। जिसके नाम से कितनों के ही बिगड़े काम तो बन जाते, जिसकी याद से जन्म जन्म के कष्ट सभी मिट जाते। सामने वो दिन रात है, प्यार की बरसात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने
साथ है, डरने की क्या बात है।